అందరికీ నమస్కారం. ఈరోజు 21వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్. అసలు మేమేమైనా ఉద్వేగాన్ని ప్రదర్శించామో లేదో కూడా మాకు తెలియదు. ఆమె చెప్తున్న మాటలకు అర్థం మేము శాంతం గ్రహించలేకపోయాము. ఆమె ఉద్దేశపూర్వకంగా మా వైపు చూస్తూ ఈ రాజ్యానికి గొప్ప విపత్తు రాబోతోంది, దానివల్ల బయట దాడులు సంభవిస్తాయి, రాముడు లేకపోవటాన్ని అవకాశంగా తీసుకునేవారు ఉంటారు, మేము ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన రాజ్యాన్ని రక్షిస్తాడన్న విషయంలో నా సందేహం లేదు. కానీ నేను చేయవలసింది కూడా చేయాలి కదా. ఇక్కడ నా బాధ్యతలు పూర్తి చేయడానికి మీ నలుగురి మీద ఆధారపడవలసి ఉంది అని మౌనంగా ఊరుకుంది. అంటే మీరు లేకుండా మేము ఇక్కడ ఉండాలా మాత అని ప్రశ్నార్థకంగా అడిగాను నేను. మేము మిధులకు వెళ్ళిపోతామేమో అనుకున్నాను. ఆమె తలాడిస్తూ ఊర్మిళ ఇక్కడే ఉంటుంది, నీవు ఆమె పనుల్లో సహాయం చేయి, అంతేకాదు ఇక్కడ నా ఉనికిని కూడా వీలైనంతగా పరిరక్షించు అంది. మాత మీరెంతకాలం దూరంగా ఉంటారు? ఉష వణికే గొంతుకుతో అడిగింది. మాత వెంటనే సమాధానం చెప్పలేదు, కానీ నెమ్మదిగా 14 సంవత్సరాలని చెప్పింది. మాత 14 సంవత్సరాల? మీరు లేకుండా అంతకాలం జీవించేది ఎలా అని అయోమయంగా అడిగాను. నువ్వు నేను లేకుండా ఉండవు మీనాక్షి. నీవు నా భౌతిక ఉనికిని దాటి చూడగలటం నేర్చుకోవాలి. నేను ఇక్కడ నీతో ఉన్నప్పుడు సేవ చేయటం తేలికే, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ నా భౌతికమైన ఉనికి లేకపోయినా సేవ చేయటం నేర్చుకోవాలి. నాకు అర్థం కాలేదన్నాను నేను అయోమయంగా. ఒకానొక పేలవమైన నవ్వుతో ఏదో ఒకరోజు తెలుసుకుంటావులే అంది. మీరు ఎప్పుడు వెళ్తారు మాత? సోమ నిబ్బరంగా అడిగింది. రేపు ఉదయం. అయితే నేను వెళ్ళి సిద్ధం కావాలంటూ సోమ వెళ్ళబోతుండగా మాత ఆమె చేయి పట్టుకుని ఆపి, సోమ, ఇప్పుడు నీవు నాతో రావడం లేదు. నాకు అడవిలో కంటే ఇక్కడే నీ అవసరం ఎక్కువగా ఉంది. నీ పరివార కృత్యాల్లో నా ఉనికిని నువ్వు నిలిపి ఉంచు. మీరందరూ ఇక్కడ ఉండటం నాకు అవసరం. మీరు నా ఉనికిని నిలిపి ఉంచుతూ త్వరలో గందరగోళం వైపు విసిరివేయబడుతున్న ప్రజలను ఉన్నతీకరించడానికి ప్రయత్నించడం ద్వారా మీరు నాకు ఎక్కువ సాయం చేయగలరు. అది చాలా త్వరగా సంభవిస్తుందా మాత? మనకు సంసిద్ధపడే సమయమే లేదా అడిగాను నేను దిగ్భ్రాంతితో. సిద్ధపడవలసింది ఏమీ లేదు మీనాక్షి. ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను, నాతో రండి. ఆమె మధ్య గది గుండా ఆమె గది బయటకు ఒక విగ్రహం ఉంచిన చోటుకు తీసుకెళ్ళింది. అక్కడ విగ్రహం పక్కన ఒక పెద్ద పాత్ర ఉంది. ఆమె కళ్ళు మూసుకొని కొన్ని మంత్రాలు చదువుతూ తన చేతిని ఆ పాత్ర మీద ఉంచింది. ఆమె తెరిచిన అరచేతి నుంచి పాత్రలోకి జ్వాల ప్రవేశించింది. చాలా గంభీరంగా స్థిరమైన స్వరంతో, నేను నా శక్తిని ఈ జ్వాలలో ప్రవేశింపచేశాను, దానిని గమనిస్తూ ఉండండి. నేను లేనప్పుడు దానిని తగ్గిపోనివ్వకండి. మీ ప్రార్థనలు జపాలతో దాన్ని కొనసాగించండి. ఈ జ్వాల రాజమందిరానికి రక్షా కవచంగా రూపొందుతుంది. మీరు నా పట్ల శ్రద్ధ చూపినట్లే దాని పట్ల జాగ్రత్త వహించి రక్షించండి. నెయ్యి పోయిన అవసరం లేదు, కేవలం రాత్రి పగలు మంత్రోచ్చరణ చాలు. మేము చదవలసిన మంత్రాలను మాకు వినిపించింది. నేను ఈ జ్వాలలో ఉంటాను. సరి అయిన సమయంలో దానిని నేను నా చైతన్యంలోకి రప్పించుకుంటాను. అప్పుడు అది దానంతట అదే ఆరిపోతుంది. అప్పుడు మీకు రాముడు నేను వెళ్ళిన కార్యం పూర్తయిందని, మేము తిరిగి వస్తున్నామని తెలుస్తుంది. ఈ జ్వాల ద్వారా ఈ రాజ్యంలోకి నేను నా ప్రేమను వ్యాపింపచేస్తాను. మీరు మీ ప్రేమ ప్రార్థనలు నాకు పంపించగలరు. మనందరినీ రక్షించేది ప్రేమయే. మాలో ఎవ్వరమూ మాట్లాడలేదు. ఇప్పటికీ మాత మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందన్న విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. సోమకు తప్ప మాలో ఎవ్వరికీ ఆమె చెప్పేది అర్థం కాలేదు. అయితే ఆమె మేము అనుసరించవలసిన సూచనను ఇచ్చిందని తెలిసింది. ఉష ఆమె కొనసాగించింది. ఊర్మిళను జాగ్రత్తగా చూసుకో. లక్ష్మణుడు పూర్తి చేయవలసిన విషయాల్లో తోడ్పడడానికి ఆమె గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్తుంది. ఎప్పుడూ ఆమె పక్కనే ఉండు. సోమ, రాముడి దగ్గర లేని సమయంలో తీవ్ర వేదనకు గురి అయ్యే కౌసల్యమాత నిలిచి ఉండటానికి నీవు నా ప్రేమ వాహకంలో వ్యవహరించు. నన్ను సేవించినట్లే ఆమెను సేవించు. సోమ తల ఊపింది. రోహణ, నీవు సుమిత్రామాతకు నా ప్రేమను మనశ్శాంతిని అందించు. సుమిత్ర లక్ష్మణుని తల్లి. ఆమె ఆధ్యాత్మికంగా పురోగతి చెందినది. మహాదేవునిపై ఆధారపడుతుంది. ఆమె పూజల్లో సహాయపడు. తరువాత ఆమె నా వైపు తిరిగింది. ఆమె నా వైపు సాలోచనంగా చూస్తుండగా, మీరు వెళ్ళిన తర్వాత నేను మీకు ఎలా సహాయం చేయగలనని వెక్కిళ్ళు పెట్టే స్వరంతో అడిగాను.
ఆమె నెమ్మదిగా బదిలిస్తూ, మాత, కైకేయిని చూసుకోవడానికై నీ అవసరం ఉంది. నేను భయంగా చూశాను, కానీ ఏం మాట్లాడలేదు. ఆమెకు అత్యంత జాగ్రత్త అవసరము. ఆమెను అందరూ అసహించుకొని వెలివేస్తారు. ఆమె మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత తనను తానే క్షమించుకోలేదు. రాముడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు. ఆమె తిరిగి స్పృహలోకి వచ్చి తన హుందాతనాన్ని, విలువను మళ్ళీ పొందాలనుకుంటాడు. చూసారా మాస్టర్స్, ఇక్కడ నేర్చుకోవలసిన ఒక గొప్ప నీతి. మరి కైకేయి వల్లనే రాముడు సీత అడవులకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయినా కైకేయిని కూడా ఆమె సంరక్షిస్తూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మికం అంటే, ఇది నేర్చుకోవాలి. ఇది ఎప్పుడైతే మానవాళిలో ఉద్భవిస్తుందో, శత్రువుని కూడా, హాని చేసిన వాళ్ళని కూడా క్షమించి ప్రేమిస్తారో, అప్పుడే ఈ భూమి బాగుపడుతుందేమోనండి. అందుకే ఈ పుస్తకము చిన్న పిల్లలకు, చిరంజీవులకు, చిన్నారులకు అందించాలి. రాబోతున్న తరానికి ఇది మనం నేర్పించగలిగితే చాలండి. మనము ఆస్తులు ఏమి సంపాదించి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక పరివర్తన, ఒక ప్రేమని అందించటము, ఒక క్షమాతత్వం అనేవి బిడ్డలకి మనం అందించగలిగితే అంతకు మించిన ఆస్తులు ఇంకొకటి మనం వాళ్ళకి ఇవ్వాల్సింది లేదేమో. గమనిస్తే బాగుంటుంది కదా. సో ఈ పుస్తకం అనేది ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు చదివి తీరవలసిందే, అవసరమైన బుక్ అండి. ఏదో ఈవిడ ప్రతి ఆడియోలో ప్రతి బుక్ ఇలానే చెప్తుంది అనుకుంటారేమో. సీతాయనము మానవునికి అద్భుతమైన ఒక ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ఆడియోస్ విని కూడా ఒక్కొక్క పదజాలానికి వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అయ్యి వాళ్ళలో మార్పు వచ్చిన వాళ్ళు ఉన్నారని తెలియజేయటం వల్ల కూడా నేను మీకు ఇది ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఓకే అండి. మాత ఆమె ఇదంతా చేసిన తర్వాత కూడా ఈ విషాదానికి అంతటికి ఆమె కారణం కదా. మాత తల పంకించి, అది ఆ విధంగా కనిపిస్తుంది అంటే మేము వెళ్ళడానికి ఆమె ఒక ఉపకరణం, అంటే ఆమె మానసిక బలహీనత ఆమెను ఈ విధంగా ఉపయోగించుకోవటానికి అనుమతించింది. అందుకని ఆమెను మనం వెలివేయకూడదు. ఆమె మాలో ఒక్కొక్కరిని చూసింది. మనం ఒక గొప్ప ప్రణాళికను పూర్తి చేస్తున్నాం. ప్రతి దురదృష్టం వెనుక ఒకనొక ఆశీర్వాదం దాగి ఉంటుంది. అడవుల గుండా ఈ ప్రయాణం అవసరం. ఆశ్రమాలపై దాడులు జరిగి ధ్వంసం చేయబడతాయి. ఈ బోధనా కేంద్రాలు లేకపోతే రాబోయే యుగాలు వారి కోసం పవిత్ర వేదాలు పరిరక్షించబడవు. ఒక నూతన నాగరికత ఉద్భవించబోతోంది. అది మొగ్గ తొడగటానికి తోడ్పడటంలో మనందరం మన వంతు కర్తవ్యం నిర్వర్తించాలి. వెళ్ళడానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. ఈలోపు విశ్రాంతి తీసుకోమని చెప్పింది. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. పక్కపై పడుకొని మాత చెప్పిన మాటలు మననం చేసుకోసాగాను. ప్రతి దురదృష్టం వెనుక ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఆమె ఇంతకుముందు మిథిల్లో కూడా ఇది నాకు చెప్పింది. అయితే మనం దానికోసం వెతకటం అవసరం. అది ధోరణి మీనాక్షి. ఏ దృష్టితో జీవితాన్ని చూస్తామో అది దురదృష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవటానికి నిర్ణయిస్తుంది. అయితే మా నెత్తి మీద పడిన విషయాలు వెనుక నేను ఏ ఆశీర్వాదాన్ని కనుగొనలేకపోయాను. ఆ తరువాత ఆ రాత్రంతా దశరథ మహారాజు శ్రీరాముడిని వెళ్ళవద్దని ప్రార్థిస్తూనే ఉన్నారని విన్నాను. శ్రీరాముడు తనకి తన ధర్మం పాటించడం తప్ప వేరే మార్గం లేదని పదే పదే చెప్పిన తర్వాత మహారాజు సీతను రామునితో వెళ్ళవద్దని బ్రతిమాలారు. తమ కుమార్తె వనవాసానికి వెళ్ళిందని జనక మహారాజుతో మేము ఎలా చెప్పగలం అని మహారాణి కౌసల్య అంది. సీత, నేను ఆయన ఆశీర్వాదాన్ని అప్పటికే అడిగాను అని పొందానని చెప్పింది. ఆయన ఇచ్చారా? మహారాణి కౌసల్య అపనమ్మకంగా అడిగింది. సీత తల పంకించింది. ఆయనతో సమాచారం నెరపాలంటే నాకైన భౌతిక ఉనికితో పని లేదు. ఆయన ఆశీర్వాదం లేకుండా నేను ఎన్నడూ ఎటువంటి చర్య తీసుకోను. జనక మహారాజే ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మిథిలి నుంచి వచ్చిన నా వంటి పరిచారిక చెప్పేది ఏముంది? ఇదంతా గొప్ప మేలు కోసమే అనుకోవటం తప్ప. చాలా వేగంగా ఉషోదయమైంది. వారు వెళ్ళటం చూడ్డానికి రాజమందిరం ముందు అందరూ గుమిగూడారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతామాత ఋషుల వస్త్రాలు ధరించారు. వర్షానికి బదులుగా విచారం నేలను ముంచెత్తి భూమి దుఃఖిస్తున్నట్లు అనిపించింది. మేమందరం బాధతో బరువెక్కాము. కానీ సీతామాత, శ్రీరాముడు ప్రశాంతంగా, ప్రకాశవంతంగా కనిపించారు.
ఆ ముగ్గురు ఋషులు కుటుంబానికి వీడ్కోలు చెప్తుండగా మేము పరిచారికులం నలుగురము పక్కన నిలబడ్డాం. మాకు మాతతో మాట్లాడే అవకాశం వస్తుందని మేము అనుకోలేదు. కానీ ఆమె పక్కకు నడిచి మా వద్దకు వచ్చి మా అందరితోనూ చేతులు కలిపింది. మీరందరూ నాకు చక్కగా సేవ చేశారు, అదే విధంగా కొనసాగిస్తారని నాకు తెలుసు. నా ప్రేమ ఎప్పుడు మీతో ఉంటుంది అని నిదానంగా చెప్పింది. నేను ఆమెను మళ్ళీ చూడలేనేమో, నాకు వయసు అయిపోతుంది, ఆరోగ్యం సరిగా లేదన్న ఆలోచన నా మనసులో మెదిలింది. 14 సంవత్సరాలంటే నాకు అనంతంగా కనిపించింది. మాత నా వైపు చూసింది. ఆమె స్వరం నా లోపల, మీనాక్షి, నేను నిన్ను మళ్ళీ చూస్తాను, నీకు మాట ఇస్తున్నాను అని చెప్పటం నేను విన్నాను. తరువాత విడిపోతున్న చూపుతో ఆమె వెనక్కి తిరిగి నడిచింది. చాలామంది ప్రజలు వారిని అనుసరించారు. నేను ఉషా కూడా నడవబోయాం, కానీ సోమ మా భుజాలపై చేతులు వేసి వెనక్కు లాగి తల అడ్డంగా తిప్పింది. మాత దీనిని ఇష్టపడదు, మనం వెనుకకు మన విధుల్లోకి వెళ్ళి పూర్వం వల్లే కొనసాగుదామంది. మాత లేకుండానా? విచారంగా అన్నాను. కాదు, మాతతోనే, ఆమె స్థిరంగా బదులు చెప్పింది. మనం ఆమె మాటలు మరిచిపోకూడదు. ఆమె ఉనికిని నిలిపి ఉంచాలి అంటే ఆమె గదిని, దుస్తులను, నగలను, ప్రతి దానిని చక్కగా చూడాలి, ముఖ్యంగా జ్వాలను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆమె బోధించిన మంత్రాన్ని చదువుదాం. ఆమె ఇంకా ఇక్కడే ఉందని మనం నమ్మి తీరాలి. సో అండి, ఆధ్యాత్మిక శక్తి అంటే, ఆధ్యాత్మికత అంటే ఇదేనేమో. భౌతికంగా అక్కడ లేకపోయినా తన నుండి వస్తున్న కాంతిని అక్కడ ప్రతిష్ఠించి అది అక్కడ ప్రజ్వలింపచేసి ఆ కాంతి ఆ రాజ్యాన్నే కాపాడుతూ ఉండేటట్టుగా సీతమ్మ వారు చేశారు అంటే ఆ తల్లి శక్తి ఎంత ఉన్నతమైనది. ఇప్పటి వరకు ఇది మనకు అందలేదు, తెలుసుకోలేకపోయాం మనము. కానీ డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి గొప్ప ఆధ్యాత్మిక పయనం వల్ల, ఆయనలో ఉన్న ఒక గొప్పతనం వల్ల ఈరోజు మనందరం ఈ పుస్తకం అందుకుంటున్నాము. తెలిస్తే ఈ పుస్తకం ప్రస్తుత తరుణంలో మనకి దొరికిన ఒక ఆణిముత్యమనే చెప్పుకోవాలి. అర్థం కాకపోతే మాత్రం దీన్ని విడిచి వెళ్ళిపోవటం అవుతూ ఉంటుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.